నంబర్ 9 అజింక్య రహానే కోల్కతా నైట్ రైడర్స్. టీమిండియాకు చెందిన ఈ క్లాసీ బ్యాటర్ కమ్ కెప్టెన్ ను కేవలం కేకేఆర్ వాళ్ళైతే 1.5 CR వెచ్చించి సొంతం చేసేసుకున్నారు. ఎందుకు అజింక్య రహానే అంత వర్త్ ప్లేయర్ అంటే 1.5 CR కి కేకేఆర్ వాళ్ళు అజింక్య రహానే పర్చేస్ చేయక ముందు వరకు వాళ్ళకైతే వాళ్ళ సర్క్యూట్ లో కెప్టెన్సీ చేసే ప్లేయర్ అయితే ఒక్కరు కూడా లేరు. కాకపోతే ఎప్పుడైతే అజింక్య రహానే వాళ్ళు 1.5 CR సొంతం చేసుకున్నారో ఒక ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ అయితే వాళ్ళు తెచ్చుకున్నట్టయితే. ఎందుకు ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ అంటే అతనైతే 2020-21 బౌల్డర్ గవాస్కర్ ట్రోఫీ టీమిండియా విన్ అయింది కదా, ఆ టైంలో క్యాప్టెన్సీ చేసిన వ్యక్తి అతనే. ఆ తర్వాత రంజీల్లో అయితే రెగ్యులర్గా అతను క్యాప్టెన్సీ చేస్తుంటాడు. దాంతోపాటు 2 సీజన్ల పాటు ఐపీఎల్లో ఆర్ఆర్కి అయితే క్యాప్టెన్సీ బాధ్యతలు అయితే నిర్వర్తించాడు. సో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్ ఉన్న వ్యక్తి కేవలం 1.5 CRకి దొరకడం అంటే మామూలు మాటలు కాదు కదా. సో దాంతోపాటు అతను స్టాట్స్ కూడా మోడరేట్గా అయితే నిలిచాయి. 171 ఇన్నింగ్స్లో 4600 పైగా రన్స్ అయితే చేశాడు. 123 స్ట్రైక్ రేట్ ఉంది. అందులో భాగంగా 2 సెంచరీలు కూడా ఉన్నాయి. నంబర్ 8 అశోక్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్. 26 రోజున ఈ పేస్ బ్యాటింగ్ ఆల్రౌండర్ను ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు 3.8 crores వెచ్చించి ఈ మెగా ఆక్షన్లో అయితే సొంతం చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ అతను హిట్టింగ్ ఎబిలిటీ చూసి ఈ ఆక్షన్లో 9 crores 8 crores వెళ్తాడు అనుకుంటే, బట్ క్యాపిటల్స్ మటుకు చాలా క్లెవర్ బై అయితే చేసి 3.8 crores అశోక్ శర్మని సొంతం చేసుకుంది. ఆఫ్కోర్స్ నాకు ఐపీఎల్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు, కేవలం 9 మ్యాచెస్ ఆడాడు. బట్ ఆ 9 మ్యాచెస్లో కూడా 170 స్ట్రైక్ రేట్తో 189 రన్స్ అయితే స్కోర్ చేశాడు. ఆ లాస్ట్ 4 overs 5 overs ఆ లాంగ్ హిట్టింగ్ ఎబిలిటీ ఏదైతే ఉందో అదే ఇతని ప్రైజ్ అయితే డిఫైన్ చేస్తుంది. నంబర్ 7 విల్ జాక్స్, ముంబై ఇండియన్స్. ఇంగ్లాండ్ చెందిన ఈ ఫైర్ హిట్టర్ అయిన టాప్ ఆర్డర్ బ్యాటర్ ను కేవలం ముంబై ఇండియన్స్ వాళ్ళు 5.25 CR వెచ్చించి తీసుకొని ఒక సంచలనాన్ని సృష్టించారు. ఎందుకు సంచలనం అంటున్నామంటే అతనైతే టాప్ ఆర్డర్ లో వచ్చి కూడా 200 అబోవ్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ఈజీగా మ్యాచెస్ అయితే మలుతిప్పేయగల వ్యక్తుల్లో విల్ జాక్స్ కూడా ఒకరు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు తరపున ఒక 41 బాల్లోనే 100 స్కోర్ చేసి అతనైతే ఒక సంచలనాన్ని సృష్టించాడు అంతకుముందు సీజన్ లో. ఇంకా అతని ఐపీఎల్ స్టార్ట్ చూసుకుంటే కనుక ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కెరీర్ అని చెప్పొచ్చు. 8 మ్యాచెస్ లో 230 రన్స్ అయితే స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 175 ఉంది. అందులో భాగంగా ఒక సెంచరీ కూడా ఉంది పైన చెప్పినట్టు. నంబర్ 6 గ్లెన్ మ్యాక్స్వెల్, పంజాబ్ కింగ్స్. ఆస్ట్రేలియా చెందిన ఈ స్పిన్ ఆల్రౌండర్ పంజాబ్ కింగ్స్ వాళ్ళు కేవలం 4.2 crores సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఎందుకు ఆశ్చర్యానికి గురి చేశారంటే మ్యాక్సీ రిజిస్టర్ చేసుకున్న ఫస్ట్ సీజన్లోనే 6 crores అమ్ముడుపోయాడు. దాని తర్వాత ఎప్పుడే కానీ 10 crores బిలో ఒక్కసారి కూడా రాలేదు. అలాంటి మ్యాక్సీని ఈసారి 4.2 crores సొంతం చేసుకున్నారంటే నిజంగానే అందరూ ఆశ్చర్యానికి గురవుతారు కదా. అండ్ దాంతోపాటు మ్యాక్సీ ఏకంగా 134 ఐపీఎల్ మ్యాచెస్ అని ఎక్స్పీరియన్స్ సంపాదించాడు. ఆ 134 ఐపీఎల్ మ్యాచెస్లో క్లోజ్ టు 2800 రన్స్తో పాటు 160 స్ట్రైక్ రేట్ అయితే అచీవ్ చేశాడు. అండ్ దాంతోపాటు హ్యాండ్ స్పిన్నర్ కదా, బౌలింగ్ కూడా చేస్తాడు. అందులో 37 వికెట్స్ సంపాదించాడు. నంబర్ 5 టిమ్ డేవిడ్, ఆర్సీబీ వాళ్ళు ఈసారి కొంతమంది ప్లేయర్స్ని తీసుకోకున్నట్టు నిరాశపరిచినప్పటికీ టిమ్ డేవిడ్ లాంటి ప్లేయర్స్ని కేవలం 3 crores సొంతం చేసుకొని అందరినీ అబ్బురపరిచారు. ఎందుకు టిమ్ డేవిడ్ 3 crores చాలా వర్త్ అంటే అతనుకున్న ఎబిలిటీతో ఈజీగా అతని ఫైర్ పవర్తో డౌన్ ద ఆర్డర్ వచ్చేసి హై స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ఈజీగా మ్యాచెస్ గెలిపించగల సామర్థ్యం ఉన్న వ్యక్తుల్లో టిమ్ డేవిడ్ ఒకరు. అందుకుగాను అతని స్ట్రైక్ రేట్ చెప్తుందనమాట. ఐపీఎల్లో చూసుకుంటే టోటల్గా 38 మ్యాచెస్లో 35 మ్యాచెస్లో బ్యాటింగ్ చేయడానికి అవకాశం వస్తే 659 రన్స్ చేస్తూ ఇక్కడ రన్స్ మీకు తక్కువగానే కనిపించవచ్చు. కాకపోతే అక్కడ స్ట్రైక్ రేట్ చూడండి ఏకంగా 170 ఉంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి అతను 3 crores ఎంత వర్తో. ఇషాన్ కిషన్, సన్ రైజ్ హైదరాబాద్. మన ఆరెంజ్ ఆర్మీ వాళ్ళు ఆక్షన్కి ముందే 5 మందిని గన్ ప్లేయర్స్ని రీటైన్ చేసుకోవడంతో మెజారిటీ ఆఫ్ ది పర్సన్ ఇక్కడే ఖర్చు అయిపోయింది. సో ఆక్షన్లో మంచి ఇండియన్ బ్యాటర్స్ దొరుకుతారా లేదని క్వశ్చన్ మార్క్ అయితే ఉండింది. బట్ ఆ క్వశ్చన్ మార్క్కి మన వాళ్ళు ఆన్సర్ చేస్తూ ఇషాన్ కిషన్ లాంటి ఒక స్ట్రాంగ్ వికెట్ కీపర్ బ్యాటర్ని కేవలం 11 crores పెట్టి దక్కించుకున్నారు. 11 crores కేవలం అని ఎందుకు అంటున్నారంటే టీమిండియాలో హైలీ రేటెడ్ వికెట్ కీపర్స్లో టాప్లో ఉన్నది రిషబ్ పంత్ అండ్ కేఎల్ రాహుల్ అయితే తర్వాత లిస్ట్లో ఉన్నది తప్పకుండా ఇషాన్ కిషనే. అలాంటి ఇషాన్ కిషన్ మన వాళ్ళు కేవలం 11 crores దక్కించుకున్నారంటే నిజంగానే టాప్ 4లో తప్పకుండా పెట్టాలి కదా. క్లోజ్ టు 105 ఐపీఎల్ మ్యాచెస్ అనే ఎక్స్పీరియన్స్ ఉంది. అందులో ఏకంగా 2463 రన్స్ స్కోర్ చేశారు. స్ట్రైక్ రేట్ కూడా 145+ ఉంది. అండ్ దాంతోపాటు బెస్ట్ కూడా 99 ఉంది. ఇప్పుడు చెప్పండి 11 crores ఇషాన్ కిషన్ వర్త్ కాదంటారా? నంబర్ 3 హర్షల్ పటేల్, సన్ రైజర్స్ హైదరాబాద్. టీమిండియాకి చెందిన ఈ అన్సంగ్ హీరోను కేవలం 8 crores వెచ్చించి సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళైతే సొంతం చేసేసుకున్నారు. ఎందుకు అన్సంగ్ హీరో అంటే ఐపీఎల్ సీజన్స్లో 2 సార్లు పర్పుల్ క్యాప్ కొట్టిన అరుదైన వ్యక్తుల్లో హర్షల్ పటేల్ కూడా ఒకరు. అక్కడ చూసుకుంటే ఎవరెవరు ఉన్నారంటే బ్రావో, భువనేశ్వర్ కుమార్ మాత్రమే ఆ ఫీట్ సాధించిన వాళ్ళు. అందులో భాగంగా ఇంకోటి ఏంటంటే అతనైతే లాస్ట్ ఐపీఎల్ సీజన్లోనే పర్పుల్ క్యాప్ సాధించి ఈ ఆక్షన్లోకి వస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ బౌలర్ ఈజీగా ఒక 14 crores పలికిన ఆశ్చర్యం లేదు. అట్లాంటి క్రమంలో అనూహ్య రీతిలో
సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళైతే హర్షల్ పటేల్ను 8 crores సొంతం చేసేసుకున్నారు. ఇక ఇతని స్టాట్స్ విషయానికి వచ్చేస్తే కనుక 106 మ్యాచెస్ ఆడితే ఐపీఎల్ మ్యాచెస్, అందులో భాగంగా 103 టైమ్స్ బౌలింగ్ చేస్తే 8.50 ఎకానమీతో అతనైతే ఏకంగా 135 వికెట్స్ తీశాడు. నంబర్ 2 శామ్ కరన్, చెన్నై సూపర్ కింగ్స్. ఇంగ్లాండ్కి చెందిన ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు కేవలం 2.4 crores సొంతం చేసుకున్నారు. శామ్ కరన్ తన బేస్ ప్రైజ్ 2 crores ఆక్షన్లోకి రిజిస్టర్ చేసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఒక స్టీలర్ బై అయితే చేశారు జస్ట్ 2.4 crores వెచ్చించి. శామ్ కరన్ ఆక్షన్లో ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకున్నప్పుడే పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఏకంగా 7.2 CR ఇచ్చి పర్చేస్ చేశారు. అండ్ దాని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు 5.5 కంటిన్యూగా 2 seasons ఇస్తే లేటెస్ట్గా పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఏకంగా 18.5 CR 2 seasons పాటు ఇచ్చాడు. అలాంటి శామ్ కరన్ ఇప్పుడు 2.4 CRకే దొరకడం అంటే నిజంగా టాప్ 2లో పెట్టుకోవడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. ఐపీఎల్ స్టాట్స్ కూడా అద్భుతంగానే ఉన్నాయి. ఓవర్గా 59 మ్యాచెస్లో 58 వికెట్స్తో పాటు 883 రన్స్ కూడా స్కోర్ చేశాడు. అందులో 25 యావరేజ్ ఉంది. స్ట్రైక్ రేట్ కూడా క్లోజ్ టు 140 ఉంది. నంబర్ 1 కేఎల్ రాహుల్, ఢిల్లీ క్యాపిటల్స్. టీమిండియాకి చెందిన ఈ క్లాసీ వికెట్ కీపర్ను ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు కేవలం 14 crores సొంతం చేసుకున్నారు. ఈసారి కేఎల్ రాహుల్ ఆక్షన్లోకి వచ్చిన వెంటనే వినిపించిన మాట ఏంటి, ఆర్సీబీ వాళ్ళైతే 20 crores పైన పర్లేదు కేఎల్ రాహుల్ దక్కించుకుంటారని. కాకపోతే ఇక్కడ అనూహ్య రీతిలో కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకి 14 crores మాత్రమే సొంతమైపోయాడు. ఎందుకు కేఎల్ రాహుల్ అంత వాల్యుబుల్ ప్లేయర్ అంటే మనందరికీ తెలిసిందే. ఐపీఎల్లో అతనైతే సీజన్ క్యాంపెయినర్, దాంతోపాటు ఒక క్లాసీ బ్యాటర్గా అయితే మనం చెప్తుంటాం కదా. ఓపెనింగ్ వచ్చి ఆ లాంగ్ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ను కూడా గెలిపించగల ఎబిలిటీ ఉన్న వ్యక్తుల్లో కేఎల్ రాహుల్ కూడా ఒకరు. దాంతోపాటు అతను మంచి క్యాప్టెన్ కూడా. సో ఇన్ని క్రెడెన్షియల్స్ ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా అక్కడ రిషబ్ పంత్ చూసుకుంటే 27 crores ఏమో పలికాడు. అట్లాంటి టైంలో కేఎల్ రాహుల్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్లో అంటే 14 crores దొరికాడంటే అంతకన్నా మంచి బెస్ట్ పిక్ ఏదవుతుంది మీరే చెప్పండి. ఇంకా ఇతని యొక్క స్టాట్స్ విషయానికి వచ్చేస్తే కనుక ఐపీఎల్లో టోటల్గా 132 మ్యాచెస్లో 123 టైమ్స్ బ్యాటింగ్ చేస్తే అందులో భాగంగా 45 యావరేజ్ చేస్తూ 134 స్ట్రైక్ రేట్తో 4683 రన్స్ అయితే స్కోర్ చేశాడు.